హలో, నేను మీ శేషరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గారు ఈవిడ తన పని తాను చేసుకోబోతున్నారు. ఓటర్ లిస్ట్ని తయారు చేశారు, ఫైనల్ చేస్తూ ఉన్నారు. మార్చి 9వ తారీఖున మీ పంచాయతీలు ఎక్కడైతే ఉన్నాయో ఆ పంచాయతీలు ఈ ఓటర్ లిస్ట్ని డిస్ప్లే చేయబోతున్నారు. ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా, పంచాయతీ ఎన్నికల్ని నిర్వహించేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన, జనగణన ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎలక్షన్స్, అలాగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా వరుసగా ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు నిర్వహిస్తారు అని అంటే యాక్చువల్గా మేము సిద్ధము అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ చెప్తోంది. జనవరిలోనే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేశారు, బట్ ఫిబ్రవరిలో కూడా రాలేదు. ఓటర్ లిస్టును అయితే తయారు చేస్తున్నారు. ఓటర్ లిస్టు ఫైనల్ అయిపోయిన తర్వాత అభ్యంతరాలు కూడా స్వీకరిస్తారు. మార్చి 9వ తారీఖున పంచాయతీ ఆఫీసులో వాటిని డిస్ప్లే చేస్తారు. కాబట్టి ఆ అభ్యంతరాలు ఏమైనా ఉంటే కనుక వాటిని రెక్టిఫై చేసి ఇమీడియట్గా ఎలక్షన్కి వెళ్ళడానికి అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంకేతాలు ఇస్తూ ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆడ కూటమి ప్రభుత్వం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలను వీలున్నంత తొందరగా నిర్వహించాలని చెప్పేసి అనుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం జనగణన అలాగే నియోజకవర్గాల పునర్విభజన అనేది తీసుకొస్తూ ఉంది. దానిపాటికి అది జరుగుతూనే ఇంకొక వైపు ఎలక్షన్ నిర్వహించేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. కారణం ఏంటంటే జనగణన ఎవరు చేయాలో, నియోజకవర్గాల పునర్విభజన ఎవరు చేయాలో తెలుసు అందరికీ. అక్కడ జనగణన చేయాలంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు అవసరం. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలన్నా కానీ వాళ్ళే మేజర్ రోల్ పోషించాలి. కాబట్టి ఈ రెండు సైమల్టేనియస్గా వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉందా, ఉద్యోగులు ఈ పనిమత్తిని తట్టుకోగలరా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. అందుకే ఓటర్ లిస్ట్ అయిపోయినప్పటికీ కూడా మార్చి 9వ తారీఖున వెంటనే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారా అనేది ఒక సందేహం. బట్ రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా పంచాయతీ రాజ్ ఎన్నికల్ని, స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలి. మరి అది నిర్వహిస్తుందా లేదంటే జనగణన, నియోజకవర్గాల పునర్విభజన అయిపోయిన తర్వాత అప్పుడే నిర్వహిస్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. మరి తాజాగా ఎన్నికల రాష్ట్ర కమిషనర్ ఇచ్చినటువంటి సంకేతాల ప్రకారం మాత్రం నెక్స్ట్ మంత్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది అని చెప్పి సంకేతాలు అయితే ఉన్నాయి. మరి వచ్చే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.